ప్రకాశం జిల్లా చినరొట్ల గ్రామం వద్ద మా ప్రభుత్వంలో మీ ఆంక్షలేంటి? 24 గంటలు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. మమ్మల్ని ఎవరు ఆపుతారు? మీకెంత ధైర్యం అంటూ ఫారెస్ట్ అధికారులను ఎమ్మెల్యే వారి అనుచరులు వారి వాహనాలు ఎక్కించుకొని 2 గంటల పాటు తిప్పి గెస్ట్ హౌస్లో బంధించి చేసుకున్న సంఘటన. వివరాల్లోకి వెళితే చిన్నరొట్ల ఇటీవల జరిగిన సంఘటనలో చిన్నారిపై పెద్ద పులి దాడి చేసిన ఘటనలో భాగంగా రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులను వాహనాన్ని ఆపి అందులో ఉన్న ఒక డిప్యూటీ రేంజ్ అధికారులని, 2 బీట్ అధికారులను మరియు జీపు డ్రైవర్ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులు మా వాహనాన్నే ఆపుతారా? ఎంత ధైర్యం? మా ప్రభుత్వంలో ఏ సమయంలో నైనా తిరగవచ్చునని అధికారులపై దురుసుగా చేసుకోవడం కాక అధికారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని 2 గంటల పాటు సుండిపేంట పరిసర ప్రాంతాల్లో తిప్పి చిత్రహింసలకు గురిచేసి అటవీ సిబ్బందికి సంబంధించిన వస్తువులను, వాకీటాకీలు, మొబైళ్లను తీసుకొని దాడి చేయడం దారుణమని రాష్ట్ర జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరీముల్లా అన్నారు. ఘటన సంఘటన నిమిత్తము మా డీడీ గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కానీ దురుసుగా ప్రవర్తించి చేత్తో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలం సున్నిపేంట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నానా దుర్భాషలాడి వాకింగ్ టాకులు, పర్సులు, సెల్ ఫోన్లు లాక్కొని మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి వెళ్ళారు. ఈ ఘటనని తీవ్రంగా స్పందిస్తూ దుర్ఘటన భావిస్తున్నాము. ఏపీజేఎఫ్ ఫారెస్ట్ ఆఫీస్ అసోసియేషన్ తరఫున మార్కాపూర్ యూనిట్ ప్రెసిడెంట్గా దీన్ని మా డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి మా వారి మీద దాడి చేసిన వారి మీద కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ పరంగా, మరియు వారి మీద మా అటవీ సిబ్బంది మొత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి ఎమ్మెల్యే వారు వారి అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయగలరని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీంట్లో చిన్న తప్పు జరిగినా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున ఆందోళన చేపడతామని తీవ్రంగా హెచ్చరించడమైనది.